ముక్కలు కోసాము చూడండి, సన్న ముక్కలుగా. తొక్కు పచ్చడిలాగా అంటే తొక్కితే బాగోదు కదా, అందుకోసం ఇట్లాగా. అయితే ఇందులో ఏం చేశానంటే నేను ఇప్పుడు పచ్చడి కోసం ఉప్పు, కారం, ఎల్లిపాయ అన్నీ కలిపి ఈ గంటతోటి కొలబెట్టాను నేను. అంటే ఇదిగోండి, ఈ గంట ఫుల్లుగా కారం వేసుకోండి, ఈ గంటకి తలకొట్టిగా ఉప్పు. ఈ విధంగా వేస్తే మనకి ఒక గంట కారం ఉప్పు అయినప్పుడు మనం గంటన్నర వేయాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇదిగోండి, గంటన్నర అయితే మనకి చక్కగా సరిపోద్ది, ఇంకా మరి ఎక్కువ పట్టదు. ఇంకా అంటే ఎంత కారం తక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు అయినా సరే, కారం ఇది పులుపు కదా, మామిడికాయ పచ్చడి మనం ఆయిల్లో అవన్నీ వేస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు ఇక్కడ నేను మెంతు పొడి, ఆవాల పొడి, ఈ మెంతు ఆవాల చూడండి, ఆవాలు, జీలకర్ర, మెంతు పొడి ఇది నేను మిక్సీ కొట్టి పెట్టాను, ఇది కూడా కలుపుతున్నాను. మొత్తం పెద్ద పచ్చడి ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా ఫ్రెండ్స్ పచ్చడి పట్టడం నేను చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు ఇంకొకటి, అందులో పసుపు కొంచెం లైట్గా వేయాలి. ఎందుకంటారా, పసుపు కూడా అట్లా కొంచెం ఏదో ఫార్మాలిటీ కోసం వేయాలి. ఇప్పుడు నేను ఈ పచ్చడి కలపడం చూపిస్తాను మీకు. నేను చూసారు కదా, ఈ పచ్చడి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో తాలింపు పోసేయాలి. ఈలోపు తాలింపు కూడా కాస్త చల్లారుతుంది. మనకి మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు తినాలి, ఒక వారం అయినా ఉంటుంది అంటే ఇట్లా తయారు చేసుకోండి మీరు కూడా. నీళ్ళ తడి తగలకుండా మామిడికాయలు చిన్న వేస్తున్నాయి కదా, అవి చెక్కు తీసుకొని చక్కగా కడిగి కొంచెం సేపు గాలి ఆడనిచ్చి ఆ తర్వాత ఇట్లా సన్న ముక్కలు పోసి ఉప్పు, కారం అన్నీ చల్లేసుకొని కాస్త తాలింపు పోసేసుకుంటే చాలు. తాలింపులో కరివేపాకులు అవి ఏం వేయకండి, అంటే తొక్కిన దానికి వేసుకొని ఇది పెట్టుడు పచ్చడిలాగా కదా, కరివేపాకులు అంతా ఏం బాగుండవు. నేనైతే వేయను, తినేవాళ్ళు ఇష్టం అది. అట్లా చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో అన్నీ పడ్డాయి ఆల్మోస్ట్, ఉప్పు, కారం, వెల్లిపాయలు, మెంతు పొడి, జీలకర్ర, ఇవి ఇందులో వచ్చేసి తాలింపు గింజలు ఇవన్నీ ఇందులో పడ్డాయి. చూసారు కదా, ఇక్కడ నేను తాలింపు వేస్తున్నాను. వీటిలో తాలింపుకి నూనె కూడా పోసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు పచ్చడి అయినట్టు, ఇంక మనకు రెడీ అయినట్టు. తాలింపు రెండింటికని చేశాను నేను, అందుకని ఆయిల్ మొత్తం ఇందులోకి, తాలింపులు ఇటు సగం అటు సగం అట్లా. చూడండి ఫ్రెండ్స్, మన మామిడికాయ పచ్చడి చక్కగా పెట్టి, పచ్చడి అంతా కనపడేలాగా పెట్టు ఫోను. ఎంత బాగుంది చక్కగా పచ్చడి, ఎంతమందికి ఇష్టం. మన మ్యాంగో పచ్చడి, అప్పటికప్పుడు ముక్కల పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ పచ్చళ్ళకి బాగా కావాలంటే తినలేము, బయట తెచ్చుకోలేము కదా, ఎంత బాగుంటుందో చూడండి. నేను మీ శారదా టైలర్. సబ్స్క్రైబ్ చేయండి, పచ్చళ్ళు ఎవరికి నచ్చినా కానీ.